హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల ఎంఎస్. నిన్న అయితే మా కన్నయ్యకి అయితే చిన్నగా సెలబ్రేషన్ చేశాం కదా 21st డే. సో నేమ్ అయితే ఇంకేం పెట్టలేదండి, చిన్నగా ఫార్మాలిటీస్ మాత్రం చేశాము. ఆ ఫార్మాలిటీస్ ఏంటి అంటే బొట్టు పెట్టారు, అలాగే కొత్త బట్టలు వేయడం, జిట్టు పూసలు కట్టడం జరిగిందండి. చిన్నగా అయితే ఫార్మాలిటీస్ కంప్లీట్ చేశాము. సో 3 monthsలో మళ్ళీ ఉయ్యాల ఫంక్షన్ కొద్దిగా గ్రాండ్గా చేద్దాం అనుకుంటున్నాము. సో చెల్ల వాళ్ళ ఆడబిడ్డ అయితే చిన్నోనికి అయితే జిట్టు పూసలు కడుతుంది. చెల్లకు కూడా పెద్ద ఆపరేషన్ అయింది కాబట్టి సో పెయిన్స్తో ఉండడం వల్ల, అలాగే అందులోనే అమ్మకు జ్వరం రావడం చాలా వీక్ అయిపోయింది. అమ్మని చూస్తూ మేము చాలా డల్ అయిపోయాము. అందుకోసమనే 21st చేయలేక చిన్నగా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసాము. లేకపోతే 21స్ట్నే గ్రాండ్గా చేద్దాం అనుకున్నాము. సో అమ్మ అలా ఉండడం, ఇక చెల్లకు నొప్పులతో బాధపడడం, ఇవన్నీ ఇక బాధ అనిపించింది. అందులోనే మళ్ళీ వర్షం రావడం చాలా ఇబ్బందిగా ఉండేదండి. అందుకోసమని ఈ హడావిడిలో ఈ బాధలు ఎందుకు ఇలా చేయడం, మంచిగా 3 monthsలో చిన్నోడు పెద్ద పెరుగుతాడు, అలాగే అందరు బాగుంటారు, అందరు మా ఫ్యామిలీ మొత్తం వస్తారు కాబట్టి అంత మంచిగా చేయొచ్చు అనుకున్నాము. ఇలా చేయడం వల్ల చిన్నగా చేస్తున్నాం కదా అని చెప్పి మా ఫ్యామిలీ కూడా వినలేదండి. మా ఫ్యామిలీ చాలా పెద్ద ఫ్యామిలీ. సో వాళ్ళు రావడం కూడా చాలా బాధ అనిపించింది. ఇవాళ అయితే కంప్లీట్ అయిపోయిందండి. చెల్ల వాళ్ళ ఆడబిడ్డ అయితే అందరికీ రాగానే గంధం బొట్లు అయితే పెట్టింది. కొంతమంది వీడియోని చూసి అక్క మీరు క్రిస్టియన్స్ కదా అక్క, మరి హిందూ సాంప్రదాయం ప్రకారం చేస్తున్నారని అడుగుతారు. సో అందుకైతే చెప్తున్నానండి, మేము క్రిస్టియనే కానీ పెళ్ళి అయిపోయాక చెల్లి అయితే హిందూలాగా చేంజ్ అయిపోయింది. సో అందుకనే వాళ్ళ అత్తగారి తరపున సాంప్రదాయం ప్రకారం చేస్తున్నారు. ఫస్ట్ చిన్నోడిని మంచాన్ని కదిలించినాక చిన్నోడిని తీసుకొచ్చారండి. తీసుకొచ్చి సాటకైతే బొట్లు పెట్టి అందులో బియ్యం పోసిన తర్వాత టవాల్ వేసి చిన్నోడిని అందులో వేయాలంట. అందులో వేసిన తర్వాత సాట్లో వేసిన చిన్నోడిని అయితే చెల్ల వాళ్ళ ఆడబిడ్డ అయితే నాకు కావాలని చెప్పి తీసుకోవాలి అంట. సో చెల్లి అయితే నా కొడుకు నాకు కావాలని చెప్పి తీసుకున్నది. సో ఇలా అయిపోయిన తర్వాత సాట్లో ఉన్న బియ్యమును అలాగే ఒక టవల్ 2 జాకెట్ ముక్కలు అయితే సాకలోళ్ళకి ఇవ్వాలంట. అలా చాలా మంచిదంట. మాకైతే తెలియదండి, ఎందుకంటే మేము క్రిస్టియన్స్ కదా. సో ఈ సాంప్రదాయాలు మాకు తెలియదు. సో చెల్ల వాళ్ళ అత్తమ్మ ఆడబిడ్డని అన్నీ చూసుకున్నారు. మేమైతే వాళ్ళకి కావాల్సింది అందించుకుంటూ ఉన్నామండి. తర్వాత చిన్నోనికి అయితే డ్రెస్ వేసుకుని తీసుకురమ్మా అన్నారు. సో వాళ్ళ ఆడబిడ్డ అయితే డ్రెస్ వేసి రెడీ చేసిన చిన్నోని. తర్వాత చెల్ల కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చిందండి. ఇక్కడ కనిపిస్తుంది చెల్ల వాళ్ళ అత్తమ్మ. చెల్ల వాళ్ళైతే కూర్చోబెట్టి వాళ్ళ ఆడబిడ్డ బొట్టు పెడుతుంది. ఆడబిడ్డ వాళ్ళ హస్బెండ్ అని పక్కన ఉన్న అన్నయ్య. సో కుంకుమ బొట్టు పెట్లు అయితే దీవించారు, బట్టలు కూడా పెట్టారు. అలాగే ప్రతి ఒక్కరు ఇలాగనే మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చారండి పెద్దవాళ్ళు అయితే. సో అమ్మ వాళ్ళ వీడియో తీయలేకపోయామండి, ఇంకా కొన్ని వీడియోస్ తీయడం వీలు కాలేదండి. ఎందుకంటే ఇంట్లో పని ఉండడం వల్ల ఆ వీడియో తీసేది ఎవరో కాదండి, నేనే. అటు ఇంట్లో పని చూస్తూ ఇటు వీడియో తీయడం చాలా కష్టం అయిపోయింది. సో అందుకోసం అయితే కొంతవరకు చూపించలేకపోయాను. 3 monthsలో వేస్తాం కదా, తప్పకుండా అప్పుడైతే ప్రతి ఒక్కరిని చూపించి ప్రతి ఒక్కరు ఫ్యామిలీ మెంబర్స్ని ప్రతి ఒక్కరిని పరిచయం చేస్తానండి మీ అందరికీ అయితే. సో అన్నయ్య అయితే ఇప్పుడు స్వీట్ తినిపిస్తున్నారు. వాతావరణం ఎఫెక్ట్ వల్ల ఫంక్షన్ మంచి జరగాలని చెప్పి కోరుకున్నామండి. అంతా అనుకున్నా కూడా వర్షం పడింది. చాలా వర్షం వచ్చిందండి. చాలా ఇబ్బంది పడ్డాము, ఎలా జరుగుతుందో ఏమో అని. కొద్దిసేపు వర్షం తగ్గిపోవాలని చెప్పి దేవుని అయితే మనస్ఫూర్తిగా కోరుకున్నామండి. దేవుని దయ వల్ల వర్షం తగ్గిపోయింది. అత్తమ్మ వాళ్ళు కూడా దగ్గరే కాబట్టి తొందరగా వచ్చేసారండి. సో ఫంక్షన్కి సంబంధించిన పనులు అయితే కంప్లీట్ అయిపోయినాయి. అందరూ తిని వెళ్ళిన తర్వాత వర్షం పడిందండి. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఏ టెన్షన్ లేకుండా అయితే వర్షం అయితే మధ్యలో డిస్టర్బ్ చేయకుండా రాలేదు. అందరి ఇంటికి వెళ్ళిన తర్వాత వచ్చింది. థ్యాంక్ యూ లార్డ్. అలాగే మా కన్నయ్యని చూడండి ఫ్రెండ్స్, ఎంత క్యూట్గా ఉన్నాడో. బొట్టి పెడితే ఎలా ఉన్నాడో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ స్వీట్ తినిపిస్తుంది చెల్ల వాళ్ళ 4వ అత్తయ్య. చిన్నోడిని ఎత్తుకుంది చిట్టి వాళ్ళ పెద్దమ్మ, అంటే రాకు వాళ్ళ మెయిన్ అత్త. సో ఇలా అయితే చిన్నగా ఫంక్షన్ అయితే కంప్లీట్ అయిందండి, టెన్షన్ లేకుండా. ఇక్కడ చిన్నోడిని అయితే చెల్ల వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ కొడుకు ఎత్తుకుంటా అని చెప్పి ఏడుస్తున్నాడు. పెద్దమ్మ వచ్చేసరికి అయితే లేట్ అయిందండి. సో వచ్చిన వెంటనే మళ్ళీ చెల్లవలను కూర్చోబెట్టి బొట్టు పెట్టి అక్షంతలతో ఆశీర్వదించి పెద్దమ్మ తీసుకొచ్చిన గిఫ్ట్ అయితే పెట్టిందండి. ఆ గిఫ్ట్ ఏంటంటే వెండి గొలుసు అండి. సో చిట్టి వాళ్ళు అయితే బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. సో నెక్స్ట్ అయితే మేమైతే
నేను మా ఆయన అయితే చిట్టి వాళ్ళకి అక్షంతలు వేసి దీవించాము. అమ్మకు జ్వరం రావడం వల్ల వర్క్ అంతా నేనే చేశాను కాబట్టి నేను రెడీ అవ్వడం నాకు వీలు కాలేకపోయింది. నేను రెడీ కాలేదండి. అలాగే ఇక్కడ కనిపిస్తుంది చెల్ల వాళ్ళ ఆడబిడ్డ కొడుకు చిన్ను. హాయ్ ఫ్రెండ్స్ అని అందరికీ చెప్తున్నాడు చిన్ను అయితే. వంటలు అయితే నేనైతే ఈరోజు చేసిన వంటలు చూపిస్తా చూడండి. 21st కంటే కన్ఫామ్ గుడాలు చేయాలట. గుడాలు వేసానండి. బగారా రైస్, చికెన్ కర్రీ. నేనే వంట చేశాను. మా కన్నయ్య 21st డే ఇలా కంప్లీట్ అయిపోయిందండి ఫంక్షన్ అయితే. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.